Hello students, welcome to Pharma Syndrome online classes. In this session, I am going to discuss regarding receptors. So how formulas are important for mathematics to easily understanding, and here also to understanding pharmacology in easy way, you have to know about receptor. So receptors గురించి మనకు ఖచ్చితంగా తెలియాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఈవెన్ మీరు ఫార్మకాలజీ పరంగా చూసుకుంటే గనక అటోనామిక్ నర్వస్ సిస్టమ్, డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ అటోనామిక్ నర్వస్ సిస్టమ్ కానీ, డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ కానీ, డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కానీ, అండ్ ఈవెన్ డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ ఈవెన్ ఆటోకాయిడ్. సో దాదాపు ఫార్మకాలజీ సిలబస్లో ఉన్న టాపిక్స్లో మోస్ట్లీ నియర్లీ 40-50% ఆఫ్ టాపిక్స్ మీకు ఈజీగా అర్థం కావాలంటే కనుక రిసెప్టార్స్ అనే టాపిక్ మీకు అర్థం కావాలి. సో దాన్ని బేస్ చేసుకొని కూడా మనకి నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి కాంపిటేటివ్ ఓరియంటేషన్ రావడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి కాంపిటేటివ్ ఓరియంటేషన్ మనకి రావడం జరుగుతుంది. సో హియర్ రిసెప్టార్. సో వాట్ ఈజ్ రిసెప్టార్? సింప్లీ receptor is a large protein. So receptor is a large protein in nature. Receptor is a large protein molecule which provides binding site for a ligand molecule. So which provides a binding site for a ligand molecule. For example, this is the ligand molecule and this is the receptor. So simply remember, receptor is a large molecule, is a protein in nature, provides a binding site for the ligand molecule. So ligand molecule అంటే ఏంటండి? ఆ లైగాండ్ మాలిక్యూల్ అనేది న్యూరో ట్రాన్స్మిటర్స్ కావచ్చు, ఆ లైగాండ్ మాలిక్యూల్ విటమిన్స్ కావచ్చు, హార్మోన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ పర్టికులర్ రిసెప్టార్ మీద ఆ లైగాండ్ మాలిక్యూల్ బైండ్ అయ్యి ఫిజియోలాజికల్ లేదా ఫార్మకోలాజికల్ లేదా బయోలాజికల్ యాక్షన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో లైగాండ్ ఈజ్ నథింగ్ బట్ ఏ బైండింగ్ మాలిక్యూల్ టు ద బైండింగ్ సైట్ ఆన్ ద రిసెప్టార్. సో సింప్లీ రిమెంబర్, అంటే వాళ్ళు డైరెక్ట్ గా క్వశ్చన్ ఇలా అడగవచ్చు. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ అబౌట్ రిసెప్టార్, ఆర్ విచ్ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ అబౌట్ రిసెప్టార్ ఎక్సెప్ట్. సో అలా వాళ్ళు అడగొచ్చు. సో సింపుల్ గా రిసెప్టార్ ఈజ్ ఏ లార్జ్ మాలిక్యూల్, రిసెప్టార్ ఈజ్ ఏ ప్రోటీన్ ఇన్ నేచర్, రిసెప్టార్ ప్రొవైడ్ బైండింగ్ సైట్ ఫర్ ద లైగాండ్ మాలిక్యూల్. సో వన్స్ లైగాండ్ మాలిక్యూల్ బైండ్ అయితే కనుక బయోలాజికల్ యాక్షన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సింప్లీ you can easily understand what is the definition of a receptor. So what is the definition of a receptor? And next here, types of receptor. So receptors even మీరు చూసుకుంటే కనుక మీకు థియరీ పరంగా కూడా ఇంపార్టెంట్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పరంగా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట రిసెప్టార్స్ అనేది. ఓకే, సో కైండ్లీ యూ హ్యావ్ టు మ్యూట్ యువర్ సెల్ఫ్ వైల్ గోయింగ్ క్లాస్ ఈస్ గోయింగ్ ఆన్. ఓకే, థ్యాంక్ యూ. సో రిసెప్టార్స్, సో టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్ మనం చూసుకుంటే కనుక దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ రిసెప్టార్స్ ఆర్ దేర్. సారీ, నాట్ నెంబర్, అరౌండ్ 4 టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్ ఆర్ దేర్. సో ఈ 4 టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్ మీద మనకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో రిసెప్టార్స్ అనే టాపిక్ మీద మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ఈ రిసెప్టార్ కాన్సెప్ట్ కనుక మీకు అర్థమైతే ఇంకా అరౌండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో దట్స్ మోర్ ఇంపార్టెంట్, అండ్ రిసెప్టార్ టాపిక్ ఈస్ వెరీ వెరీ ఈజీ, అండ్ డెఫినెట్లీ ఐ విల్ మేక్ more easy for you to remember easily. So that is types of receptor. That is types of receptors. So ikkada ee 4 types of receptors lo malli vaatini 2 types ga decide chesaranడి, sorry divide chesaru. elagante ganaka internal receptor. So internal receptors lo one and only is nuclear receptors, and next is external receptor. The external receptors are ion channels or ionotropic, G protein coupled receptors, enzyme linked receptor or catalytic receptor. Enzyme linked receptor or catalytic receptor. So internal receptor, that is nuclear receptor, and external receptors are 3 types are there. So we will discuss in detail of these receptors. So I hope you know, అకార్డింగ్ అంటే ఇప్పుడున్న రూల్స్ ప్రకారం జూమ్ మీటింగ్ అనేది 40 minutes ఎండ్ అవుతుంది. మళ్ళీ నేను మీకు లింక్ షేర్ చేస్తాను, ఆ లింక్ ద్వారా మీరు కనెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ion channel receptors. Next is ion channel receptors. So what is the synonym of this ion channel receptors? Let's see discussion regarding the ion channel receptors. So here the other names of this ion channel receptors are like ionotropic receptor, also called as fast acting receptors, and location they located in the
plasma membrane of the cell. Plasma membrane of the cell. And the time scale అంటే ఎప్పుడైనా ఐనోట్రోపిక్ రిసెప్టార్స్ కి ఏదైనా లైగాండ్ బైండ్ అయితే ఏమవుతుందండి, ఏదైనా లైగాండ్ బైండ్ అయితే ఏమవుతుందంటే కనుక ఆ లైగాండ్ బైండ్ అయిన తర్వాత విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ లో ఇక్కడ యాక్షన్ అనేది జనరేట్ అవుతుంది. అందుకని చెప్పేసి టైం స్కేల్ అనేది మిల్లీ సెకండ్స్ లో పెట్టడం జరిగింది. అండ్ ఈ అయనో ఛానల్ రిసెప్టార్స్ ద్వారా యూజెస్ ఏంటంటే కనుక యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అవుతుంది. అంటే మీకు తెలుసు, సో ఆల్రెడీ మీరు ఎనాటమీ బేసిక్స్ చదివి ఉంటారు. వాట్ ఈస్ డీపోలరైజేషన్? డీపోలరైజేషన్ మీన్స్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ సోడియం ఇంటూ ద న్యూరాన్. అంటే న్యూరాన్ కాదు, ఏదైనా సెల్ కావచ్చు. ఇన్ఫ్లక్స్ ఆఫ్ సోడియం ఇంటూ ఎ సెల్ ఆర్ ఎనీ న్యూరాన్ ఈజ్ జనరల్లీ కాల్డ్ యాజ్ డీపోలరైజేషన్. సో అలాగే ఇక్కడ యాక్షన్ పొటెన్షియల్ లో డీపోలరైజేషన్, రీపోలరైజేషన్, హైపర్ పోలరైజేషన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అలాగే మజిల్ కాంట్రాక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ స్కెలిటల్ మజిల్ కాంట్రాక్షన్. సో ఎస్టైల్ కోలిన్ అనేది సోడియం ఛానల్స్ ద్వారా డీపోలరైజేషన్ చేసి అక్కడ కాల్షియం ఛానల్స్ స్టిమ్యులేట్ చేసి ఎస్టైల్ కోలిన్ రిలీజ్ చేసి మజిల్ కాంట్రాక్షన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు నేనున్నాను, ఈ మజిల్ ని కాంట్రాక్షన్ చేశాను. ఈ మజిల్ ని కాంట్రాక్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను రిలాక్స్ చేయగలుగుతున్నాను, కాంట్రాక్షన్ చేయగలుగుతున్నాను. అంటే ఫాస్ట్ గా యాక్షన్ జరిగిపోతుంది, యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అవుతుంది. అంటే న్యూరాన్స్ లో యాక్షన్ పొటెన్షియల్ ఎలా జనరేట్ అవుతుంది? విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఐనోట్రోపిక్ రిసెప్టార్స్ ఎందుకన్నారు? ఈ రిసెప్టార్స్ అయాన్స్ బైండ్ అవటం ద్వారా యాక్టివేషన్ చూపిస్తున్నాయి, అందుకని అన్నారు. ఫాస్ట్ యాక్టింగ్ అని ఎందుకన్నారు? ఒక యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అవ్వాలన్నా, ఒక మజిల్ ని కాంట్రాక్ట్ చేయాలన్నా కూడా చాలా ఫాస్ట్ గా జరగాలి. అట్లాగే ఇవి చాలా ఫాస్ట్ గా చేస్తున్నాయి కాబట్టి వీటిని ఫాస్ట్ యాక్టింగ్ రిసెప్టార్స్ అన్నారు. అందులో కూడా టైం ఎంత తీసుకుంటుంది? మిల్లీ సెకండ్స్ లో జరిగిపోతుంది అనమాట. అయితే ఈ అయాన్ ఛానల్ రిసెప్టార్స్ లో మనం సోడియం అయాన్ ఛానల్స్ అని, కాల్షియం అయాన్ ఛానల్స్ అని, పొటాషియం అని, క్లోరైడ్ అని, దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. అండ్ ఈ అయాన్ ఛానల్స్ మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయండి మనకి. అయాన్ ఛానల్స్ మళ్ళీ మనకి ఎలా ఉన్నాయి? 2 టైప్స్ ఉన్నాయి. ఏంటా 2 టైప్స్? వోల్టేజ్ గేటెడ్ రిసెప్టార్స్ అండ్ అలాగే లైగాండ్ గేటెడ్ రిసెప్టార్స్. వోల్టేజ్ గేటెడ్ రిసెప్టార్స్ యాజ్ వెల్ యాజ్ లైగాండ్ గేటెడ్ రిసెప్టార్స్. అంటే వోల్టేజ్ గేటెడ్ అని ఎందుకు పేరు పెట్టారండి? అంటే మీరు గమనిస్తే కనుక జనరల్ గా రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్, ఒక సెల్ రెస్ట్ దగ్గర ఉంటే ఏమవుతుందండి? -70 మిల్లీ వోల్ట్ ఉంటుంది దాని పొటెన్షియల్. ఆ -70 మిల్లీ వోల్ట్ కాస్త ఏమవుతుంది? స్లోగా పాజిటివ్ వైపుకి వస్తుంది. అంటే మైనస్ నుంచి పాజిటివ్ వైపుకి వస్తుంది. ఇట్లా వోల్టేజ్ చేంజెస్ జరగటం వల్ల, అంటే పొటెన్షియల్ చేంజెస్ జరగటం వల్ల స్టిమ్యులేట్ అయ్యే ఛానల్స్ ని వోల్టేజ్ గేటెడ్ రిసెప్టార్స్ అంటారు, లేకపోతే వోల్టేజ్ గేటెడ్ అయాన్ ఛానల్ రిసెప్టార్స్ అంటారు. లైక్ సోడియం, కాల్షియం, పొటాషియం ఇవన్నీ కూడా వోల్టేజ్ కండక్టింగ్, అంటే వోల్టేజ్ ని బేస్ చేసుకొని రెస్పాన్స్ అనేది ఉంటుంది. లైగాండ్ గేటెడ్. సో లైగాండ్ గేటెడ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోడియం అయాన్ ఛానల్ ఉంది, దానికి సోడియం బైండ్ అయితే చాలు స్టిమ్యులేషన్ వస్తుంది. కాల్షియం అయాన్ ఛానల్ ఉంది, కాల్షియం బైండ్ అయితే చాలు స్టిమ్యులేషన్ వస్తుంది. వాటిని ఏమంటారు? లైగాండ్ గేటెడ్ అయాన్ ఛానల్. సో ఇక్కడ లైగాండ్ అంటే ఏంటి? ఇక్కడ ఒకవేళ అది కాల్షియం ఛానల్ అనుకోండి, ఆ కాల్షియం ఛానల్ కి లైగాండ్ కాల్షియం అన్నమాట. అట్లా. అండ్ ఇక్కడ మెయిన్ గా మీకు ఇంపార్టెంట్ ఏంటంటే కనుక కాంపిటేటివ్ ఓరియంటేషన్ లో వాళ్ళు అడిగేది ఎగ్జాంపుల్స్ అంటే వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ అయాన్ ఛానల్ రిసెప్టార్స్. అంటే మీరు ఎప్పుడైతే బేసిక్ ఓరియంటేషన్ గా చదవగలుగుతారో మీకు అటెంప్ట్ చేసే క్వశ్చన్స్ అన్ని కూడా చాలా ఈజీగా అనిపిస్తాయి. బట్ మీరు బేసిక్ ఓరియంటేషన్ మీరు కవర్ చేయలేకపోతున్నారు అనుకోండి, ఇట్స్ నాట్ ఈజీ అనమాట. జస్ట్ సెకండ్. సో చూద్దాం ఎగ్జాంపుల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. జస్ట్ సెకండ్. Examples like nicotinic receptors, NM nicotinic muscle type, NN nicotinic ganglion or neuronal type. ఎందుకంటే నికోటినిక్ రిసెప్టార్స్ మీద అయాన్ ఛానల్స్ ఉంటాయండి. ఆ అయాన్ ఛానల్స్ ద్వారా డీపోలేషన్ జరిగి కాల్షియం ఛానల్ స్టిమ్యులేట్ అయ్యి ఎస్టిఎల్ కోలిన్ రిలీజ్ అయ్యి మజిల్ కాంట్రాక్షన్ జరుగుతుంది. నికోటినిక్ మజిల్ టైప్ అంటే ఎక్కడ ఉంటుందండి? స్కెలిటల్ మజిల్ మీద. మీరు న్యూరోమస్కులర్ జంక్షన్ చదివి ఉంటారు. న్యూరోమస్కులర్ జంక్షన్ అంటే ఇస్ అ జంక్షన్ బిట్వీన్ న్యూరాన్ అండ్ muscle. Junction between neuron and muscle. That is nicotinic receptors. And other example is GABA, gamma amino butyric acid receptor A and C. Gamma amino butyric acid receptors A and C. Next, glycine receptors.
సో గాబా గ్లైసిన్ రెండు కూడా ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్ అండి. మీకు తెలుసు అనుకుంటున్నాను ఆ విషయం. అండ్ సెరటోనిన్ రిసెప్టార్. సెరటోనిన్ రిసెప్టార్స్‌లో మనకి 7 టైప్స్ ఉన్నాయండి. ఆ 7 టైప్స్‌లో ఓన్లీ సెరటోనిన్ టైప్ 3 అనేది మనకి అయాన్ ఛానెల్స్ కిందకొస్తుంది. మనకి అయాన్ ఛానెల్ కిందకి వస్తుంది. అట్లాగే గ్లూటామేట్ ఐనోట్రోపిక్ లైక్ ఎన్ఎండిఏ, ఎన్ మిథైల్ డియాస్పార్టేట్, ఏఎంపీఏ, ఆల్ఫా అమైనో 3 హైడ్రాక్సీ 5 మిథైల్ 1,4 ఐసాక్సోల్ ప్రొపియోనిక్ యాసిడ్ దట్ ఈస్ కైనిక్ యాసిడ్. సో ఇవన్నీ కూడా మనకి అయాన్ ఛానల్ రిసెప్టార్స్‌కి ఎగ్జాంపుల్స్‌గా వస్తాయన్నమాట. సో ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నికోటినిక్ రిసెప్టార్స్ ఎన్ఎం, గాబా రిసెప్టార్స్ ఏ అండ్ సి. అంటే గాబా రిసెప్టార్స్‌లో ఏ, బి, సి ఉన్నాయండి. బి అనేది జి ప్రోటీన్ కిందకొస్తుంది. ఏ అండ్ సి ఆర్ అయాన్ ఛానెల్స్ కిందకొస్తుంది. ఓకే. నెక్స్ట్ జి ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్స్. సో మనకి దాదాపు 4 టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా బాడీలో. ఈ 4 టైప్స్‌లో కూడా 60-70% ఆక్యుపైడ్ బై జి ప్రోటీన్ రిసెప్టార్స్ ఇన్ ద బాడీ. జి ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్స్ ఇన్ ద బాడీ. సో అసలు జి ప్రోటీన్ అంటే ఏంటండి? చాలా సార్లు మీరు ఓల్డ్ క్వెషన్ పేపర్స్ గమనిస్తే గనక ఈవెన్ యూట్యూబ్‌లో కావచ్చు, ఇఫ్ యూ హావ్ ఎనీ సోర్సెస్ ఫ్రమ్ ద ఆన్‌లైన్, యూ కెన్ ఈజిలీ అబ్జర్వ్ వన్ ఆఫ్ ద కామన్ క్వెషన్, వాట్ ఈస్ జి ప్రోటీన్? సో జి ప్రోటీన్ ఈస్ సింప్లీ గ్వానైన్ న్యూక్లియోటైడ్ బైండింగ్ ప్రోటీన్. జి ప్రోటీన్ అంటే ఏంటంటే గ్వానైన్ న్యూక్లియోటైడ్ బైండింగ్ ప్రోటీన్. సో జి ప్రోటీన్‌కి సినానిమ్స్ ఏమున్నాయండి? 7 ట్రాన్స్ మెంబ్రేన్ హెప్టాహెలికల్ రిసెప్టార్ ఆర్ డొమైన్ రిసెప్టార్. ఇంటర్సెల్యులర్ రిసెప్టార్ అంటే బిట్వీన్ ద సెల్స్. మెటబోట్రోపిక్ రిసెప్టార్ అంటే దాదాపు బాడీలో జరిగే మెటబాలిక్ రియాక్షన్స్ అన్నీ కూడా జి ప్రోటీన్స్ అండర్‌లో ఉంటాయి కాబట్టి వాటిని ఆ పేరు మీదుగా మెటబోట్రోపిక్ రిసెప్టార్స్ అని కూడా అంటారు. హెప్టాహెలికల్ రిసెప్టార్స్. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ పరంగా జి ప్రోటీన్ కపుల్ రిసెప్టార్స్‌లో 7 లూప్స్ ఉంటాయండి. అందుకని వాటిని ఏమంటారు? హెప్టాహెలికల్ రిసెప్టార్స్. నెక్స్ట్ సర్పంటైన్ రిసెప్టార్. అంటే ఆ జి ప్రోటీన్స్ స్నేక్ లాగా ఉంటాయన్నమాట. అంటే షేప్ అలా ఉండటం వల్ల సర్పంటైన్ రిసెప్టార్. అండ్ ఆల్సో కాల్డ్ యాస్ జి ప్రోటీన్ లింక్డ్ రిసెప్టార్. లొకేషన్ ఏంటండి? సేమ్ లైక్ అయాన్ ఛానల్ రిసెప్టార్, ప్లాస్మా మెంబ్రేన్. టైమ్ స్కేల్ చూసుకుంటే గనక సెకండ్స్ టు మినిట్స్. టైమ్ స్కేల్ వచ్చేసి సెకండ్స్ టు మినిట్స్. అక్కడ ఏంటండి? మిల్లీ సెకండ్స్ అయాన్ ఛానల్స్. So they are fast acting. Among all types of the receptor, ion channels are the fast acting. మీరు ప్రతి పాయింట్ కూడా ఇలా మీరు అండర్స్టాండ్ చేసుకోగలిగితే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈజీగా క్వాలిఫై చేయగలుగుతారు. అండ్ ఎస్పెషల్లీ రిమెంబర్, గవర్నమెంట్ జాబ్స్ ఆర్ అవైటింగ్ ఫర్ యూ. సో ప్లీజ్ బీ ఫోకస్డ్. సో మనకు వస్తుంది రాదు అనేవన్నీ పక్కన పెట్టేసి సో చక్కగా చదవండి. డెఫినెట్‌గా గైడ్ చేయడానికి మేమున్నాము. సో లొకేషన్ ప్లాస్మా మెంబ్రేన్ అండ్ టైమ్ స్కేల్ ఈస్ ద సెకండ్స్ టు మినిట్స్. అండ్ యూజెస్. సో జనరల్‌గా ఏమవుతుందంటే గనక సిగ్నల్ ట్రాన్స్‌డక్షన్. అంటే ఇప్పుడు మనం ఎలాగైతే ఒక స్విచ్ ఆన్ చేసినప్పుడు ఆ ఎలక్ట్రిక్ బోర్డ్‌లో కొంత ట్రాన్స్‌డక్షన్ జరగటం వల్ల మనం ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ తిరగటం, ఆఫ్ చేసినప్పుడు ఫ్యాన్ ఆగిపోవడం జరుగుతుంది. సేమ్ అలాగే ఒక రిసెప్టార్‌కి లైగాండ్ మాలిక్యూల్ వెళ్లి బైండ్ అయినప్పుడు సెల్ లోపలికి ఒక సిగ్నల్ ట్రాన్స్‌డక్షన్ జరుగుతుంది. ఆ సిగ్నల్ ట్రాన్స్‌డక్షన్ జరగటం వల్ల మన హార్ట్ రేట్ పెరగొచ్చు, హార్ట్ రేట్ తగ్గొచ్చు. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? బైండ్ అయ్యే లైగాండ్. ఒకవేళ ఎడ్రినలిన్ బైండ్ అయితే హార్ట్ మీద హార్ట్ రేట్ పెరుగుతుంది. ఎసిటైల్‌కోలిన్ బైండ్ అయితే హార్ట్ రేట్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ మనం సిగ్నల్ ట్రాన్స్‌డక్షన్ అన్నాం గదా! జి ప్రోటీన్ కపుల్ రిసెప్టార్స్ యొక్క సిగ్నల్ ట్రాన్స్‌డక్షన్ అండర్‌స్టాండ్ చేసుకోవడానికి మనకి 2 పాత్వేస్ ఉన్నాయండి. ఏంటా పాత్వేస్? సైక్లిక్ ఏఎంపీ, సైక్లిక్ ఎడినోసిన్ మోనోఫాస్ఫేట్ పాత్వే ఆర్ ఎడినైల్ సైక్లేస్ పాత్వే. IP3 డాగ్ ఆర్ PLC పాత్వే. ఐనోసిటాల్ ట్రైఫాస్ఫేట్ డయాసైల్ గ్లిజరాల్ ఆర్ ఫాస్ఫోలైపేస్ పాత్వే. నెక్స్ట్. సో వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ జి ప్రోటీన్స్? అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం. బాడీలో ఉన్న 100% ఆఫ్ రిసెప్టార్స్‌లో 60%-70% ఆర్ జి ప్రోటీన్ కపుల్ రిసెప్టార్. సో ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు. ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ నేను మెన్షన్ చేశాను. సో యూ కెన్ ఈజిలీ అబ్జర్వ్ హియర్ ద ఇంపార్టెంట్ జి ప్రోటీన్ కపుల్ రిసెప్టార్స్ ఫర్ అవర్ సిలబస్ లైక్ అడ్రినర్జిక్ రిసెప్టార్ సింపాథెటిక్, సెరటోనర్జిక్ రిసెప్టార్స్,
కెనాబినాయిడ్ రిసెప్టార్ అంటే కెనాబిస్ అనే డ్రగ్ మాలిక్యూల్ ఉంది కదా, అది దీని బైండ్ అవుతుంది. మస్కార్నిక్ రిసెప్టార్ ఎస్టైల్ కోలిన్ బైండ్ అవుతుంది. హిస్టమినర్జిక్ రిసెప్టార్ హిస్టమైన్ బైండ్ అవుతుంది. ఓపియాయిడ్ రిసెప్టార్ మార్ఫిన్, కోడిన్, హెరాయిన్ ఈ డ్రగ్స్ బైండ్ అవుతాయి. డోపమినర్జిక్ రిసెప్టార్ డోపమైన్ మరియు డోపమైన్ రిలేటెడ్ డ్రగ్స్ బైండ్ అవుతాయి. గ్లూటామేట్ రిసెప్టార్ గ్లూటామేట్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ బైండ్ అవుతుంది. మెటబోట్రోపిక్ గాబా, సో గాబా ఏ అండ్ సి ఆర్ ఐనోట్రోపిక్, అందుకని ఇక్కడ ఏం మెన్షన్ చేశాను, గాబా బిని మెటబోట్రోపిక్ గాబా బి అని మెన్షన్ చేశాడు. మెటబోట్రోపిక్ అంటే మీనింగ్ ఏంటి, జీ ప్రోటీన్ కపుల్డ్, వన్ ఆఫ్ ద సినానిమ్. సో మెటబోట్రోపిక్ రిసెప్టర్ అనేది జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టర్స్ వన్ ఆఫ్ ద సినానిమ్ అనమాట. నెక్స్ట్ మెకానిజం. సో మెకానిజం పరంగా చూసుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ యాజ్, సో దీన్ని మొత్తం కూడా ఒక జీ ప్రోటీన్ రిసెప్టర్ అనుకోండి, దీన్ని మొత్తం కూడా ఒక జీ ప్రోటీన్ అనుకోండి. సో ప్రోటీన్స్ అంటే ఏంటండి, నథింగ్ బట్ దే ఆర్ అమైనో యాసిడ్స్. సో అమైనో గ్రూప్ ఇక్కడ ఉంది, అలాగే కార్బాక్సిలిక్ గ్రూప్ ఇక్కడ ఉంది. సో ఇది ఈ అమైన్ టెర్మినల్ అనేది సెల్ బయట వైపుకు ఉంటుంది, ఇదేమో సెల్ లోపలికి ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ సిఓహెచ్ దగ్గర ఏమున్నాయండి, జీడిపి గ్వానోసిన్ డైఫాస్ఫేట్ తో పాటు ఆల్ఫా బీటా గామా సబ్ యూనిట్స్ ఉన్నాయి. ఆల్ఫా బీటా గామా సబ్ యూనిట్స్ అనేవి ఉన్నాయి. ఇది లైగాండ్ బైండింగ్ సైడ్ అండి. ఈ అమైన్ ఏదైతే ఉంది చూసారా, ఇక్కడ లైగాండ్ మాలిక్యూల్ అనే బైండ్ అవుతుంది. ఆ లైగాండ్ మాలిక్యూల్ ఏదైనా కావచ్చు. ఒకవేళ అది సింపాటిక్ నర్వస్ సిస్టమ్ అనుకోండి, ఎడ్రినలిన్ బైండ్ అవుతుంది. పారాసింపాటిక్ నర్వస్ సిస్టమ్ అనుకోండి, ఎస్టైల్ కోలిన్ బైండ్ అవుతుంది. అట్లా అయితే ఎప్పుడైతే ఒక లైగాండ్ మాలిక్యూల్ బైండ్ అయితే ఏమైందంటే గనక మీరు గమనిస్తే గనక, ఒక లైగాండ్ మాలిక్యూల్ బైండ్ అయినప్పుడు రిసెప్టార్స్ యాక్టివ్‌గా మారిపోతాయి. రిసెప్టార్స్ అనేవి యాక్టివ్‌గా మారిపోతాయి. యాక్టివ్‌గా మారిపోయి ఏమైందండి, ఇక్కడ ఆల్ఫా జీడీపీ, ఇందాక జీడీపీ ఉంది, అది కాస్త ఏమైంది, గ్వానోసిన్ ట్రైఫాస్ఫేట్‌గా మారింది. ఆల్ఫా జీటీపీగా మారింది ఒక సబ్ యూనిట్. బీటా, గామా ఒక యూనిట్ మారిపోయింది. మీరు క్లియర్‌గా గమనిస్తే లైగాండ్ బైండ్ అవ్వక ముందు దాకా, లైగాండ్ బైండ్ అవ్వక ముందు దాకా ఎలా ఉందండి, ఒకసారి మీరు క్లియర్‌గా చూడండి. ఇక్కడ జీడీపీతో పాటు ఆల్ఫా, బీటా, గామా ఉన్నాయి. ఎప్పుడైతే లైగాండ్ మాలిక్యులే రిసెప్టార్ యాక్టివ్‌గా మారితే ఏమైందండి, ఒక ఫాస్ఫేట్ జాయిన్ అయిపోయి ఆల్ఫా జీటీపీ గాను బీటా, గామాగా సెపరేట్ అయిపోయింది. ఈ బీటా, గామా అనేవి మాలిక్యులర్ చెపరాన్స్. జీ ప్రోటీన్స్ యొక్క యాక్టివిటీని రెగ్యులేట్ చేస్తాయి. అంటే బాడీలో పాజిటివ్ ఫీడ్‌బ్యాక్, నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఎలాగో, అలాగే మాలిక్యులర్ చెపరాన్స్ అనేవి జీ ప్రోటీన్స్ మరీ ఎక్కువగా యాక్టివ్ కాకుండా, మరీ తక్కువగా ఎళ్ళిపోకుండా చూసుకుంటాయి అన్నమాట. ఇక్కడ ఆల్ఫా జీటీపీ అనేది యాక్టివ్‌గా మారిన రిసెప్టార్ సంబంధించనమాట. సో ఈ ఆల్ఫా జీటీపీ మళ్ళీ ఏం చేస్తుందండి, 4 యాక్టివ్ జీ ప్రోటీన్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆల్ఫా జీటీపీ మళ్ళీ ఏం చేస్తుందండి, 4 యాక్టివ్ జీ ప్రోటీన్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ 4 యాక్టివ్ జీ ప్రోటీన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో వాట్ ఆర్ ద 4 యాక్టివ్ జీ ప్రోటీన్స్? లైక్ జీ ఆల్ఫా ఎస్, జీ ఆల్ఫా ఐఆర్ నాట్, జీ ఆల్ఫా క్యూ, జీ ఆల్ఫా 12/13, జీ ఆల్ఫా 12/13. సో జనరల్‌గా జీ ఆల్ఫా ఎస్ అంటే మన అర్థం కావడం కోసం స్టిమ్యులేషన్ గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే జీ జీ ప్రోటీన్స్ అనేవి యాక్టివ్ అవ్వటం వల్ల జీ ఆల్ఫా ఎస్ అనే యాక్టివ్ జీ ప్రోటీన్ రిలీజ్ అయితే గనక, అక్కడ ఇంక్రీజ్ అడెనైల్ సైక్లేస్ ఎంజైమ్ లెవెల్స్, increases cyclic adenosine monophosphate secondary messenger level, increases calcium level and decreases potassium levels. అంటే ఒక రిసెప్టార్‌కి లైగాండ్ మాలిక్యూల్ బైండ్ అయిన తర్వాత సెల్ లోపలికి ఒక సిగ్నల్ ట్రాన్సాక్షన్ జరిగి అక్కడ కొన్ని మెసెంజర్ మాలిక్యూల్స్ రిలీజ్ అవుతాయి. వాటిని సెకండరీ మెసెంజర్స్ అంటారు. మరి ఫస్ట్ మెసెంజర్ ఏంటండి? ఫస్ట్ మెసెంజర్ ఆర్ ప్రైమరీ మెసెంజర్ ఇస్ ద లైగాండ్ మాలిక్యూల్ ఇంటరాక్టింగ్ విత్ ద రిసెప్టార్. Ligand molecule which is interacting with the receptor. ఇన్హిబిషన్. ఇన్హిబిషన్ చూసుకుంటే గనక ఆపోజిట్ అండి. డిక్రీజింగ్ అడెనైల్ సైక్లేస్ ఎంజైమ్, డిక్రీజింగ్ సైక్లిక్ అడెనోసిన్ మోనోఫాస్ఫేట్, డిక్రీజింగ్ కాల్షియం, ఇంక్రీజింగ్ పొటాషియం, ఇంక్రీజింగ్ పొటాషియం. ఓకే, increasing potassium. So that is simply two active G proteins, two active G protein.